ఎవరు రాశారు అనేదానికన్నా ఇది తెలుసుకోవటం అతి ముఖ్యం. దీనిలో ఏం రాసింది అని. దీంట్లో రాసున్నది ఏమిటంటే, ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించటమే జీవితం. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక నిర్దిష్ట స్థానం ఉంది. వాళ్ళు తమ పరిధిలో జీవితాన్ని గడపటంలోనే మోక్షం ఉంది. సర్లే, ఈ విషయాలు నీకేమర్థం అవుతాయి? నువ్వు పుట్టిందే చిన్న జాతిలో అజ్ఞానంలో. నాకు తెలియదు, కానీ నేను ఇదే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ పుస్తకం ఎవరు రాశారని. నీ అస్తిత్వాన్ని దాటి వెళ్లి దుస్సాహసం చేయొద్దు. ఇంత జ్ఞాన పిపాస నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ భూమి అస్తిత్వం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఈ శాస్త్రాల అస్తిత్వం ఉంది. అందుకని నువ్వు వీటిలో నీ బుద్ధిని జొప్పించవద్దు. నువ్వు ఏ వర్ణంలో జన్మించావో అదే నీ అస్తిత్వం. దాన్ని స్వీకరించు. అంతేగాని ఇతరత్ర ప్రశ్నలు వద్దు. స్వామి, ఎన్నో ప్రశ్నలున్నాయి నా మనసులో. ఇక నాకేమనిపిస్తుందంటే ఆ ప్రశ్నలకు జవాబులు మీరు మాత్రమే చెప్పగలరని. అందుకే ఏకాంతంలో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి. నేను స్వామిగారితో ఏకాంతంగా మాట్లాడాలి, ఒంటరిగా. అడుగు. ఏం అడగాలనుకుంటున్నావు? మీకు నేను చాలా వినయపూర్వకంగా చెప్తున్నాను స్వామి. నేను ఏదైనా కావచ్చు, కానీ అది నిర్ణయించాల్సింది మీరు కాదు. అలాగే మీ శాస్త్రాలు ఏమీ నిర్ణయించకూడదు. అలాగే ఏ ప్రవచనాలు నిర్ణయించకూడదు. ఇంకా మీ సమాజము నిర్ణయించకూడదు. మరెవరు నిర్ణయిస్తారు? మేము నిర్ణయించుకుంటాము. ఈరోజు నిర్ణయించుకున్నా, రేపు నిర్ణయించుకున్నా, లేక కొన్నాళ్ల తర్వాత నిర్ణయించుకున్నా, కానీ నిర్ణయించుకునేది మేమే. ఎందుకంటే మేము అర్థం చేసుకొని దాని ప్రకారం మేము స్వయం నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాము. ఒకవేళ అప్పటిదాకా మాలో ఎవరి అస్తిత్వం ఉన్నా లేకపోయినా, కానీ మా మార్పు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఈ మార్పుతోటి ఈ శాస్త్రాలు కూడా మారిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఈ మార్పులో కొన్ని శాస్త్రాల అస్తిత్వమే తుడిచిపెట్టుకుపోవచ్చు. దేంట్లో అయితే సమానత్వం, న్యాయం, కరుణ, ప్రేమ అనే అంశాలు లేవో, ఎందుకంటే ఆ సమయానికి ఏ శాస్త్రాల్లో అయితే ఈ అంశాలు అన్నిటి గురించి రాసి ఉంటాయో అదే అప్పటి అన్నిటికంటే గొప్ప జ్ఞాన గ్రంథం అవుతుంది. ఈ విషయం ఈరోజు నాకు నా తండ్రి ఇంకా నా గురువు గారు చెప్పారు. అందుకే నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చి మీకు చెప్పాలని. ఎందుకంటే మీరు ఏది చెప్పినా జనాలు కళ్ళు చెవులు రెండూ మూసుకొని ఏదైనా నమ్మేస్తారు. కాబట్టి ఇది అందరికంటే ఎక్కువగా మీరే అర్థం చేసుకోవాలి. చిన్నవాడివి, అజ్ఞానివి. అజ్ఞాని అయ్యుంటే అప్పుడు ఆడవాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళమనేవాణ్ణి కాదు. ఎందుకంటే నేను ఇవన్నీ వాళ్ళ ముందు అడిగి ఉంటే అప్పుడు మీరు అనుకునేవారు నేను మిమ్మల్ని అవమానిస్తున్నానని. కానీ నేను ఇక్కడికి మిమ్మల్ని అవమానించడానికి రాలేదు. నేను ఆత్మని పరమాత్మని ఏకం చేసిన వాడిని. నాకు మర్యాదలేంటి, గౌరవాలేంటి, అవమానాలేంటి? కానీ నీకది అర్థం కాదులే. ఆత్మని పరమాత్మని వీటిని అర్థం చేసుకోవాలంటే ఒక సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది. నీ మనస్సుని శరీరాన్ని ఏకాగ్రతపరిచి ఒక లోతైన చింతనలో లీనమవ్వాల్సి ఉంటుంది. అసలు పెద్ద పెద్ద వాళ్ళకే ఈ విషయాలు అర్థమవ్వవు. అటువంటిది నువ్వెంత చిన్నవాడివి, అజ్ఞానివి. దీన్ని నువ్వేం అర్థం చేసుకోగలవు?
మా అమ్మ మందు వేసుకోవాలి. ఆ మందు కోసం మాకు నీళ్లు అవసరమయ్యాయి. అప్పుడు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు దడి కడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నీళ్లు కూడా ఉన్నాయి, కానీ నేను అడిగిన నీళ్లు ఇవ్వలేదు. ఒకవేళ ఇదే మీ ఆత్మచింతన పరమార్థమైతే ఇది చాలా తప్పు. నేను సన్యాసిని, నాకు కోపం రాదు. కానీ నువ్వు కూడా నీ పరిధిని మర్చిపోవద్దు. నా పరిధిని నేను ఎప్పుడూ కూడా దాటలేదు. నేను కేవలం పెద్దవారిని గౌరవించడమే నేర్చుకున్నాను చిన్ననాటి నుంచి. మిమ్మల్ని కూడా గౌరవిస్తున్నాను. పోనీ అందుకు బదులుగా ఒకవేళ మీరు మా అన్నయ్య ఇంకా మా నాన్నలాగా నన్ను కూడా కాలితో తొక్కాలనుకుంటే తొక్కండి, పర్వాలేదు. అలా చేస్తే నేను మౌనంగా భరిస్తాను నిజమే, కానీ ఆలోచించడం మాత్రం మానను. ఇక ఆలోచించే వ్యక్తి తన ఆలోచనల ప్రకారమే నడుస్తాడు. ఆ ఆలోచనలు వాస్తవంగా మారటం కూడా చూస్తాడు. ఆ మార్పు మా విషయంలో ఏదో ఒకనాటికి ఖచ్చితంగా జరుగుతుంది. ఆలోచిస్తూనే ఉంటావు, ఎలాంటి ఫలితము ఉండదు, ఏమీ మారదు. మేము ఇలాగే ఉంటాము, మా శాస్త్రాలు ఇలాగే ఉంటాయి. ముందు తరాల వారికి పాఠాలు నేర్పుతూనే ఉంటాము. మేము ఎప్పటికీ ఇలానే ఉంటాము. మీలాంటి వాళ్ళని ఎలా ఉంచాలో మాకు బాగా తెలుసు. అయితే అలాంటి శాస్త్రాల్ని జనాలు చదవటమే మానేస్తారు. ఏ శాస్త్రాలైతే మనుషుల్ని ద్వేషించడం నేర్పిస్తాయో, మనుషుల్ని విభజిస్తాయో, అలాంటి శాస్త్రాల్ని మనుషులు చదవడమే మానేస్తారు. అప్పటికి ఒక కొత్త పుస్తకం రాయబడుతుంది. దానిలో ధర్మం మానవత్వం అవుతుంది. అది సోదర భావాన్ని పెంచుతుంది. ఇక ఆ పుస్తకం అన్నిటికంటే ఉన్నత స్థానంలో ఉంటుంది. ప్రణామాలు స్వామి. వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడా స్వామి? మీరు అనుమతిస్తే వాణ్ణి ఇక్కడే చంపి మీ పాదాల దగ్గర పడేస్తాను. వద్దు, వాణ్ణి వెళ్ళని. జ్ఞాని అనేవాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వేటు అనేది ఎప్పుడు ఎవరిని వెయ్యాలో, శాంతంగా ఎలా ఉండాలో. ఈ తరగతిలో నుంచి బయటికి వెళ్ళు. మేము నీలాంటి వాళ్ళకి ఈ కుండల్లో ఉన్న నీళ్లు ఇవ్వలేము. నేను నీ జుట్టు కత్తిరించలేను. వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచి. నిర్ణయం అయిపోయింది. భీమరావు కానీ అతని జాతి పిల్లలు ఎవరైనా కానీ ఈ విద్యాలయంలో చదువుకోకూడదు. ఏమైంది?
ఎవరు చేశారు ఇది? సర్వజ్ఞ మహాశయ ఇంకా వాళ్ళందరి గుంపు. మన జాతి వాళ్ళ కోసం ఎన్నైతే నూతులున్నాయో వాటన్నిటిలోనూ చచ్చని జంతువులను పడేశారు. ఇప్పుడు మమ్మల్ని బహిరంగంగా ఇబ్బంది పెడుతున్నారు. తల పగిలిపోతుంది. డాక్టర్ ఏం చెప్పాడంటే ఈ మందును వేడి నీళ్ళలో కలిపి వదిలికి ఇవ్వాలని, కానీ నీళ్ళు లేక. అమ్మా, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మా అమ్మ చచ్చిపోతుంది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చో, అప్పుడు నీకు నీళ్ళు ఇస్తాను. ప్రభుత్వం వాళ్ళ సైనికుల్ని అప్పుడే పంపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో ఏదైనా ప్రాంతంలో దొమ్మి జరగబోతుందని, ఇంకా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, మనం అలాంటి పరిస్థితులను సృష్టించాల్సి ఉంటుంది. అధికారులకు ఇలా అనిపించాలి, సతారాకి సైనికుల్ని పంపించలేకపోతే అప్పుడు పరిస్థితులు విషమిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ వాతావరణం కేవలం అధికారులకి విషమించినట్టు కనిపించాలంతే. నిజానికి మనం ఎవరిని కొట్టడం, చంపడం లాంటివి చేయకూడదు. ఒకవేళ హింస చేసినా కూడా ఏం నష్టం ఉంటుంది రామ్జీ? వాళ్ళందరూ మీ జాతి వాళ్ళని నాశనం చేస్తున్నారు. అందుకు బదులుగా మనం ముగ్గురు నలుగురినైనా గాయపరచకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఇంత శాంతం పనికిరాదు రామ్జీ. లేదు కులకర్ణి, మనం అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నేను ఏదైతే చెప్తున్నానో అది జాగ్రత్తగా వినండి. రేపు ఉదయానికల్లా సాతారాలో అడుగడుగునా పోలీసులు జమ అయిపోతారు. ఇక మన బావులు సురక్షితంగా ఉంటాయి. అలాగే పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి అధికారులు దిగొస్తారు. ఇక అప్పుడు మనం ధైర్యంగా మన హక్కుల గురించి మాట్లాడొచ్చు, మన మాటని ఒప్పించుకోవచ్చు. కానీ దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది రాబ్జీ? మాటల్లో ఎవరైతే పెద్ద జాతి వాళ్ళు ఉన్నారో వాళ్ళిళ్ళకి బయట పక్కల నిప్పు పెట్టండి. కానీ చిన్న మంటలు పెట్టండి, అవి తొందరగా ఆరిపోతాయి. వాళ్ళకి ఎక్కువ నష్టం కలగకూడదు. కానీ వాళ్ళకి ఇలా అనిపించాలి, వాళ్ళిళ్ళకి నిప్పంటించి మనం కూడా వాళ్ళకి నష్టం కలిగించగలమని. బయటికి రండిరా, మీ అంతా చూస్తాం. ఏం చేస్తున్నారు మీరందరూ? చూసారండి, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. మిమ్మల్ని ఆగండి రా, ఇప్పుడే మీ అందరంతా చూస్తాను. ఇప్పుడే మొదలు పెట్టాము. మీరు కనుక మాకు తాగే నీళ్లు ఇవ్వకపోతే ఇప్పుడు ఊరు మొత్తం తగలబెట్టేస్తాము. ఇదేం బెదిరింపు కాదు, ఇది హెచ్చరిక, తెలిసిందా? ఇప్పుడు మేము బతకపోతే అప్పుడు మీరు కూడా ఎవరు బతకరు. పదండి, అందరం పెడదాం. పదండి, పదండి, పదండి. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి చీటీ పడేసిరా. దాంట్లో ఇలా రాసి ఉంటుంది, రేపు ఉదయం దాకా మేము మీ సహాయం కోసం ఎదురు చూస్తాం. ఒకవేళ సహాయం అందలేదనుకో, అప్పుడు సతారా మొత్తాన్ని తగలబెట్టేస్తాం.
నమస్కారం సార్. సార్, ఊరు మొత్తాన్ని అల్లకొల్లోలం చేశారు ఆ చిన్న జాతి వాళ్ళు. మీరు మాకు అధికారికంగా సాయం చేయండి. తర్వాత వాళ్ళ ఆవేశాన్ని ఎలా అనగదొక్కాలో మేం చూసుకుంటాం సార్. మీరేం కంగారు పడొద్దు, మేం పై అధికారులతో మాట్లాడతాం. ఇక మీరు వెళ్ళండి. సరే సార్, పదండి. రామ్జీ అన్న ఆదేశం వచ్చిందట. రేపటికల్లా సత్తారా మొత్తం సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోతుందట. భీంబాబు, విన్నావా నువ్వు? సరే, నువ్వెక్కడికి వెళ్ళావు నానా? అవునా అన్నా, నేను విన్నాను. నువ్వా పెద్ద జాతి వాళ్ళందరికీ నీ పద్ధతిలో బుద్ధి చెప్పావుగా. ఆ స్వామికి కూడా అర్థమయ్యేలా చెప్పడం ఎంతో అవసరం. నేను ఆయనకి చెప్పాను, ఏ శాస్త్రాల్లో అయితే న్యాయం, సమానత్వం, మానవత్వం ఉండదో అలాంటి శాస్త్రాల్ని చదివి ఆయన మన బ్రతుకుల్ని నిర్ణయించలేరని. ఇంకా జనాలు ఒకనాటికి అలాంటి శాస్త్రాలను చదవటం మానేస్తారని. ఏ శాస్త్రాలు మనుషుల్ని ద్వేషించడం నేర్పిస్తాయో, మనుషుల్ని విభజించే పని చేస్తాయో అలాంటి పుస్తకాల్ని జనాలు చదవడం మానేస్తారని. అప్పుడు ఒక కొత్త పుస్తకం రాయబడుతుంది. ఆ పుస్తకం పేరు మానవత్వం. అది సమాజంలో సోదరభావాన్ని పెంచుతుంది. ఇక ఆ పుస్తకం అన్నిటికంటే గొప్పది అవుతుంది. భీమ్, ఆ స్వామి చాలా శక్తివంతుడు. ఆయన దగ్గరికి ఒంటరిగా వెళ్ళావా? భీమ్, ఇలాంటప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అవసరం ఉంది నాన్న. లేకపోతే ఆయన మీద భయంతో మనమందరం బలహీన పడిపోతాము. అయినా నువ్వే చెప్తావుగా, భయపడే వ్యక్తికి ఓటమి నిశ్చయమవుతుందని. నాన్న, నేను తప్పు చేశానని నాకెంతమాత్రం అనిపించడం లేదు. కానీ నీకు అలా అనిపిస్తే గనక... భీమ్ బాబు, నువ్వు నా కొడుకువి. అందుకని అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. కానీ ఏదైతే జరిగిందో అది ఈ రోజు కాకపోతే రేపైనా జరగాల్సిందే. మంచిదే, ఈ రోజే అయింది. బహుశా రేపు ఉదయానికల్లా అంతా చక్కబడొచ్చు. ఆ కింద కట్టు గట్టిగా. చేతన్, నీ వల్ల అవట్లేదు. పురుషోత్తం, నువ్వు వెళ్ళి సాయం చెయ్యి. వాడు ఒక్కడితో అవట్లేదు. త్వరగా కానివ్వండి. ఎలాగైనా ఈ రోజు పని మొత్తం పూర్తి కావాలి. అవుతుందిలే. బాబాయ్, ప్రభుత్వ అధికారులు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? సతారాలోకి ఎప్పుడో వచ్చారు. ఇక్కడికి కూడా కాసేపట్లో వస్తుండొచ్చు. పక్కా సమాచారమే. ఆగండి ఆగండి, వెనకెళ్ళండి, వెనకే ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా మీరందరూ ఎందుకు ఇలా గుమ్ముగూడారు? మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు, తెలిసిందా? ఇదంతా ఆపేసి వెళ్ళండి. దొరా, ఈ భూమి మాదే. మేము ఇంకా గ్రామస్తులు అందరం కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ దడి కట్టాలని. అవును సార్. సరే, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఇదంతా ఆపేయండి, వెళ్ళండి. అలా అనొద్దు సార్, అయిపోవచ్చింది. కానీ దొరా,
ఈ భూమి అంతా మాదే కదా, మరి మేము ఎందుకు కట్టుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఇళ్లకు వెళ్ళండి, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.